పని చక్కగా చేయకుంటే ఎవరైనా కొలువులకెళ్ళి తీసేస్తారు. నువ్వు రేపటి నుంచి రాకురా బాబు, వేరేనన్నా చూసుకో, నువ్వు మాకు అక్కర్లేదు అని చెప్పేస్తారు. దయనో దండమో అని బతిలాడితే ఏమన్నా కనికరిస్తారు. ఏదన్నా పెద్ద తప్పు చేస్తే నువ్వు కళ్ళ ముంగట కనిపిస్తే మంచిగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి తన్ని తరిమేస్తారు కూడా. గట్నే బీహార్లో కూడా ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బస్ డ్రైవర్ను కొలువులకెళ్ళి ఊడవికిర్రు. అటు ఇంకా ఆ సిపాయి ఏం చేసిండో మరి. అగ చూడు కోతుల దండ వచ్చి ఇంటి మీద పడ్డట్టే బడి మీద ఎట్లా పడ్డారో బద్మాషోళ్ళు. మందకు మంద రానే వచ్చిర్రు, బడి గేటు కాడ నాటు బాంబులు ఇసిరిరు. ఇట్లా బీహార్లో బజ్జీలు దొరికినంత తలకగా బాంబులు దొరుకుతున్నందుకో ఏమో గాని మొన్న ఒక ప్రైవేట్ బడి బస్సు డ్రైవర్ను వాని ఎవ్వారం మంచిగా లేదని కొలువులకు వెళ్ళి తీసేసిరట. ఇక ఆ పగను మనసులో పెట్టుకున్న డ్రైవరు దోస్తుగాళ్ళని తీసుకొని వచ్చి బడి మీద బాంబులు వేసిండు. ఇట్లా బాంబులు వేసినాక మళ్ళా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని బడి లోపటి ఇసిరిర్రు. ఇట్లా ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది. నయం ఆ టైంలో బడి పిల్లగాళ్ళు లేరు. అదే పిల్లగాళ్ళు ఉంటే ఎట్లుండేది? కొద్దిగా నా బుద్ధి ఉన్నదా బద్మాషోనికి? అయితే సీసీ కెమెరాలలో ఫుటేజ్ చూసి స్కూల్ వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. వీడు అన్ని బద్మాష్ పనులు చేస్తున్నాడని కొలువులకి వెళ్ళి తీసేస్తే ఇట్లా బాంబులు వేస్తాడు అనుకోలేవని అరెస్ట్ చేసి లోపడేయరు సార్ అని కేసు పెట్టిరట. ఇక పోలీసు వాళ్ళు ఆ డ్రైవర్ కోసం దేవులాడుతున్నారు. ఇప్పుడు కొలువులకి వెళ్ళి తీసేస్తేనే బాంబులు వేసిరు అంటే అమ్మో చాలా వైలెంట్ ఉన్నాడు కదా డ్రైవరు.